నా దేశం కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను అంటూ ట్రంప్ అయితే ఇప్పుడు సుంకాలతో బాధేస్తున్నాడు కదా అన్ని దేశాలపైన. ఇప్పుడు ఫర్నిచర్ దిగుమతులపై కూడా సుంకాలు వేస్తాను అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫర్నిచర్ వల్ల 3 రాష్ట్రాలు తీవ్రమైనటువంటి ఉద్యోగ కొరతలో ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, మిషిగవ్ రాష్ట్రాలు అయితే ఇంతకు ముందేమొచ్చేసి ఫర్నిచర్ పనులతో కలకలలాడేవి. ఇప్పుడేమొచ్చేసి ఉపాధి కోల్పోయారు. 3,40,000 మంది మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇంతకు ముందేమొచ్చేసి ఈ 3 రాష్ట్రాల్లో 7 లక్షల పైగానే పనిచేసేవారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఫర్నిచర్ దిగుమతుల వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి తీసుకురావడానికి నేను ఈ యొక్క సుంకాలు తీసుకొస్తున్నాను అంటున్నాడు. నిజానికి ఈ ఫర్నిచర్ చైనా నుంచి అలాగే వియత్నాం నుంచి ఎక్కువగా అమెరికాకి దిగుమతి అవుతుంది. మన దగ్గర నుంచి అయితే చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు ఈ 2 దేశాలపై ప్రభావం అయితే పడబోతుంది. ఇది మరొక 50 రోజుల్లో ఈ సుంకాలు ఎంత ఉంటాయి అనేది నిర్ణయిస్తానని చెప్తున్నాడు.